నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో బిఎన్ రెడ్డి నుంచి అంటే సాగర్ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్సలెంట్గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ గారి దగ్గర వారి యొక్క పేరు, ఈ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ యొక్క పేరు అండ్ ప్రైస్ విషయం క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేము, మన హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నది క్లియర్గా చెప్పండి. నమస్తే అండి, నా పేరు కే అంజయ్య. ఈ ఇల్లు వచ్చేసి 167 గజాల ఇల్లు అండి. దీన్ని G+1లో కన్స్ట్రక్షన్ చేసాము. యాక్చువల్లీ పర్మిషన్ G+2 ఉంది. రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. హౌస్ ముందర ఉన్న రోడ్ 30 ఫీట్ రోడ్డు. హౌస్ యొక్క డైమెన్షన్ సార్ 30x50 అండి. 30x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చామండి, ఒక సర్వెంట్ రూమ్ ఇచ్చాము. ఓకే, సర్వెంట్ కానీ లేదా మనం రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. దాన్ని రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అలా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK అండ్ 1 రూమ్ అనేది రెంట్కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేస్తారు. అంతే అండి. ఓకే, ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేస్తారు కదా, అది ఎన్ని బెడ్రూమ్స్ తో డిజైన్ చేస్తారు? ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ తో అండి. 2 బెడ్రూమ్స్. ఓకే, హాల్ కొంచెం లావిష్ గా తీసుకున్నాం. 3 BHK కూడా చేయొచ్చు. ఓకే, చిన్న అయిపోతుంది అని చెప్పేసి హాల్ కొంచెం పెద్దగా ఇచ్చి 2 BHK చేసాం. ఓకే, ఒక లగ్జరీగా విశాలంగా ఉండే విధంగా డిజైన్ చేసామని చెప్తున్నారు. అవునండి. ఓకే, ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అంటే మన హౌస్ కొన్న వాళ్ళకి ఏదైనా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా సూపర్ మార్కెట్స్ కానీ వాటి యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. చుట్టుపక్కల అన్ని మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ పక్కనే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ ఇండోర్ స్టేడియం ఉంటుంది. ఓకే, ఇక్కడ భవిష్య స్కూల్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి, ఓకే, దాని పక్కనే చైతన్య స్కూల్ అండ్ భారతీ విద్యానికేతన్. ఓకే, చాలా స్కూల్స్, చాలా మనకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఓకే, ఇది విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ అండి. ఓకే, అస్నాపురంలో ఉంటుంది. ఓకే, మంచి లొకాలిటీ, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అదే చూస్తేనే అర్థమవుతుంది సార్. సరౌండింగ్ లో చూసుకుంటే అన్ని G+5 బిల్డింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది చాలా రేర్ గా ఉన్నాయి ఇక్కడ. అవును. ఇక్కడ హౌస్ కి ఏమైనా బోర్ వేయించారా సార్? ఇక్కడ వాటర్ బోర్ వేయించామండి. ఇక్కడ కొంచెం డెప్త్ కి వెళ్లాల్సిందే వాటర్ కావాలంటే. ఓకే, అందుకని మేము 1000 ఫీట్ వరకు డెప్త్ కి వెళ్ళి వాటర్ వేసాము. అలాగే సంపు కూడా 10,000 లీటర్ కెపాసిటీతో సంపు కట్టాము. ఓకే, ఇక్కడ కాలనీలో ఏమైనా వాటర్ కనెక్షన్ అంటే మున్సిపల్ వాటర్ ఏమైనా వచ్చే విషయం కూడా చెప్పండి. ఉంటాయండి. కృష్ణా వాటర్ మనకు ప్రతి ఇంటికి ఉంటది. ఇక్కడికి కూడా మనకు లైన్ వెళ్ళింది. ఓకే, ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి మేము చేయించిస్తాం. ఓకే, మేము కన్స్ట్రక్షన్ వచ్చేసి ఏదో బిల్డర్ కట్టేసి అమ్మే విధంగా చేయమండి. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఓనర్ దగ్గర ఉండి ఎలా కట్టించుకుంటాడో, ఓకే, తను ఏవేవైతే క్వాలిటీ బెస్ట్ అని నమ్ముతాడో ఓకే, అవి మాత్రమే యూజ్ చేసామండి. అలా చెప్పుకుంటూ వస్తే స్టీల్ వచ్చేసి జేరా స్టీల్ వాడాము. ఓకే, కాంక్రీట్ మొత్తానికి అల్ట్రాటెక్ సిమెంట్ వాడామండి. ఓకే, మిగతా బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టింగ్ వర్క్ వచ్చేసి KCP సిమెంట్ వాడామండి. ఓకే, అది సిమెంట్ వరకు. ఓకే, బండల్ కానీ ఇంకా ఎనీ ఐటమ్, వైర్ ఫినోలెక్స్, స్విచెస్, లెగ్ గ్రైండ్ అన్ని కూడా మంచి మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ బెస్ట్ మెటీరియల్. ఒక ఓనర్ దగ్గర ఉండి కట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ లొకాలిటీ తగ్గట్టుగా, ఓకే, లొకాలిటీ ఎలా ఉందో చుట్టుపక్కల ఇళ్లతో కంపేర్ చేసుకున్నా మనం ఏమాత్రం తగ్గొద్దు అనే విధంగానే కన్స్ట్రక్షన్ చేస్తారు. మెయిన్ డోర్స్ వచ్చేసి ఇండియన్ BT టేక్ వాడామండి కంప్లీట్ గా. ఓకే, లోపల ఉన్న చౌకోట్స్ అన్ని చెప్పేసి ఆఫ్రికన్ MT టేక్ వాడామండి. ఓకే, తర్వాత మిగతా డోర్స్ అన్ని ఫ్లెష్ డోర్స్ వాడాము. అవి కూడా బెస్ట్ క్వాలిటీ ఫ్లెష్ డోర్స్ అండి. బెస్ట్ క్వాలిటీ ఫ్లెష్ డోర్స్ వాడారు. సార్ లాస్ట్ గా మన వ్యూవర్స్ ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు, వారి గురించి హౌస్ యొక్క రేట్ కూడా చెప్పండి. దీని రేట్ వచ్చేసి 1,95,00,000 చెప్తున్నామండి. ఓకే, మనకు నెగోషియేషన్ కూడా ఉంటుంది. పేమెంట్ బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. 1,95,00,000 చెప్తున్నారు కాబట్టి ఏమైనా బ్యాంక్ లోన్ అవకాశం ఉంటుందా చెప్పండి. ఉంటుందండి. ఓకే, కంపల్సరీ ఇల్లు కొనే వాళ్ళు అంత అమౌంట్ ఎవరి దగ్గర లేరు కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. దానికి కూడా మేము సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందాక వచ్చేసి మనం బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్, హౌస్ యొక్క స్పెసిఫికేషన్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. హౌస్ ముందర రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ కు సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్ గా అండ్ క్వాలిటీగా చేయించినటువంటి గేట్ అనేది చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ హౌస్కి వచ్చేసి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK అండ్ 1 రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది.
అండ్ ఇటువైపు వచ్చేసి మనకి నీట్ గా ఉన్నటువంటి పాల్ సీలింగ్ ఏరియా రావడం జరిగింది. ఏదైతే బిల్డర్ చెప్పినట్లు విధంగా ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. సంప్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 10,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్ కు సంబంధించిన బోర్ వేయించారు. బోర్ యొక్క డెప్త్ అన్నది 1000 ఫీట్స్ వరకు డెప్త్ వేయించామని చెప్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసి ఒకటి అడిషనల్ గా మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎలివేషన్ కి కాంపౌండ్ వాల్ కి మధ్యన వచ్చేసి ఇక్కడ నీట్ గా సెట్ బ్యాక్ అనేది తీసుకోవడం జరిగిందండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పార్కింగ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 35x20 డైమెన్షన్ లో పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK కి సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ హాల్ లో చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. హాల్ యొక్క సైజ్ అన్నది 14x13 సైజ్ లో ఇక్కడ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ యొక్క సైజ్ అన్నది 13x11 సైజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ అనేది కవర్ చేస్తున్నాము. కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా రావడం జరిగింది. కిచెన్ యొక్క సైజ్ అన్నది 9x11 సైజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 1 BHK కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 1 రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ 1 రూమ్ కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్ కి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్ ఉన్నటువంటి రూమ్ ప్రొవైడ్ చేశారు. విండో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్ వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ అటాచ్డ్ కిచెన్ రావడం జరిగిందండి. ఈ రూమ్ లో చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ రూమ్ యొక్క సైజ్ అన్నది 11x12 సైజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK 1 రూమ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ చూపిస్తున్నామండి. కారిడార్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 18x15 సైజ్ లో కారిడార్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి UPVC సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇండియన్ BT టేక్ వుడ్ తో ఈ డోర్ అనేది చేయించడం జరిగింది. దీని యొక్క సైజ్ మాట్లాడుకున్నట్లయితే 8 ఇంచెస్ ఇంటూ 10 ఇంచెస్ లో ఇక్కడ చౌకోట్స్ అనేది రావడం జరిగింది. చాలా నీట్ గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా 2 ఫీట్స్ తో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ గా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్ అనేది మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. హాల్ యొక్క సైజ్ అన్నది 18x28 సైజ్ లో ఈ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా పెద్ద సైజ్ గా మనకి మంచిగా డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ వర్క్ చేయించారండి. 100% ఇక్కడ పాల్ సీలింగ్ వర్క్ చేయించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ యొక్క సైజ్ అన్నది 4x4 సైజ్ లో పూజా రూమ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేస్తారండి. డైనింగ్ ఏరియా యొక్క సైజ్ అన్నది 11x12 సైజ్ లో డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా అన్నది మనకి 4x5 సైజ్ లో ఇక్కడ యూటిలిటీ ఏరియా అనేది రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ అన్నది 12x14 సైజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర ఉన్నటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్ వాష్రూమ్ యొక్క సైజ్ అన్నది 5x8 సైజ్ లో ఇక్కడ వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ యొక్క సైజ్ అన్నది 5x8 సైజ్ లో ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ అన్నది మనకి 12x13 సైజ్ లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూప్ అనేది రావడం జరిగిందండి. ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి వీలుండే విధంగా ఇక్కడ లో రూప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అన్న మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. ఈ హౌస్ అన్నది హస్తినాపురం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,95,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.